ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక యువకుడికి ఇన్ని లక్షల రూపాయల విలువైన సహాయాన్ని ఏ విధంగా అందించారు? భిక్షమయ్య గౌడ్ పార్టీ మారిన తర్వాత మీకు ఎమ్మెల్యే పైన ఆసక్తి పెరిగింది. తెలుగుదేశం మాటలు కాకపోతే, దద్దన మాటలు కాకపోతే, చవట మాటలు కాకపోతే ఇప్పటికైనా చెప్తున్నా, ఆ 2 ఎకరాలు 30 గుంటలు కానీ 7 ఎకరాల్లో తప్పు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటున్నా. సూటిగా సమాధానం చెప్పాలి. మీరు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్సీ టిఎన్ బాలమల్లనికి మీరు జిల్లా అంతా తిరిగి ఆయన గెలిపేయాలని ఎంతో కష్టపడ్డారు. టిఎన్ బాలమల్లకి ఓట్లేయని ఊరు తిరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి కులంపాక భూమిలో ఆలేరు ఎమ్మెల్యే కుంభకోణం చేసిండు, 154 డాక్యుమెంట్లు రాత్రే తయారు చేసిండు, అవినీతికి పాల్పడుతుండు. ఈ విధమైన ఆరోపణలు మీపైన 150 డాక్యుమెంట్ చూసి బుద్ధి ఉందా నీకేమన్నా? బుద్ధి జ్ఞానం ఉండాలి చదువుకునే వ్యక్తికి. హైవే మీద ఆరోపణ చేస్తారా? ఆకాశం మీద ఉంటే ఎవరి మీద పడుతుంది?